ఆడబిడ్డ ఇంకొక ఆవిడ సుధారెడ్డి గారు వచ్చారు. నేను రన్ చేస్తున్నాను. నేను రెడ్డిస్ అంటే కొంచెం ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఎక్కడెక్కడ నా పేరు వస్తారు కదా జాబ్స్కి అట్లా. ఇఫ్ ఐ సీ దట్ రెడ్డి, ఓ మన బ్లడ్ రిలేషన్ మనోళ్ళు అనుకుంటూ ఉంటారు. ఒక సెకండ్ కనిపిస్తూ ఉంటుంది. కానీ మన రెడ్లు సపోర్ట్ చేసుకోం. ఎందుకు ఇస్తున్నావు బయట వాళ్ళకి అంటే మంచి పేరు వస్తుందని. సో రెడ్లకి ఎప్పుడు మంచి పేరు కావాలని ఒక కోరిక ఉంటుంది. బికాస్ వీఆర్ ఆల్ లీడర్స్. వీ సపోర్ట్ ఆల్ ఆఫ్ దెమ్. మన ఎవరు రిచ్ ఉన్నారో చూడటం, ఎవరు పూర్ ఉన్నారో కన్నేస్తాం. దట్ ఈస్ ఎ రెడ్డి. సో అనేది రెడ్డిస్ అందరికీ 100 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ఒక రెడ్డియే. ఒక కులాన్నే పెట్టుకోని అనుకోడు, అందరు కావాలనుకుంటారు ఒక రెడ్డియే. సో వేరే వాళ్ళైతే వాళ్ళుంటే వాళ్ళనే పెట్టుకుంటారు. మన వాళ్ళు తప్ప వేరే వాళ్ళు అందరినీ పెట్టుకుంటాం. సెకండ్, అప్పు అడిగితే మన వాళ్ళు ఎవరు అప్పు ఇంకో రెడ్డికి ఇవ్వం. ఓన్ బ్రదర్స్ సిస్టర్స్ కదా, అవునా? బయట వాళ్ళందరూ తెచ్చిస్తారు అప్పు. అందాక మేడం చెప్పినట్టు మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే ఒకళ్ళు పోయినా పర్వాలేదు, డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ రిలేషన్స్ అనేది ఫర్ ఎవర్ ఉంటుంది. సో రెడ్లందరూ కలిసిమెలిసి ఉండి ఎవరన్నా తక్కువ ఉన్నా వాళ్ళు లిఫ్ట్ చేయడానికి మనం అందరం ట్రై చేద్దాం. చిన్న సహాయం, చీమంత సహాయం. నేనేం చేస్తాను వాళ్ళకి అని అనుకుంటాం కదా, చిన్న చీమంత సహాయం. సో రెడ్డిస్ అనేది ఒక ట్రూ లీడర్స్. సో సాటి రెడ్లకి అందరికీ హెల్ప్ చేద్దామని నేను గోపాల్ రెడ్డికి అదే చెప్పాను. అసోసియేషన్ ఫామ్ చేసే గుడ్, కానీ పర్పస్ ఏంటి? ఇది ఎన్నో అసోసియేషన్స్ ఉంటాయి మనకి. ఒక పర్పస్తో చెయ్యి, ముందుకెళ్ళి అందరం కలిసి సపోర్ట్ చేస్తామని చెప్పాను. సో దట్ ఈస్ మై లాస్ట్ వన్. లాస్ట్ ఏంటంటే రెడ్డిస్ ఆర్ లీడర్స్. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతారు, 100 మందికి అన్నం పెట్టగలుగుతారు. వాళ్ళకి అన్నం లేకపోయినా సరే ఎవరిని వస్తే ఫస్ట్ వాళ్ళకి అన్నం పెట్టి వీళ్ళు ఉపవాసాన ఉండేది. దట్ ఈస్ ఎ ట్రూ రెడ్డి. థ్యాంక్ యూ అక్క.